అందరికీ నమస్కారం. నేను మీ గంటి ఉష. నా మిత్రులకి, శ్రేయోభిలాషులకి, సబ్స్క్రైబర్స్‌కి అందరికీ కృతజ్ఞతలు, శుభాభినందనలు. ఈ వీడియో చివరిదాకా చూడండి. ఈరోజు కార్తీక పురాణం, కార్తీక మాస వ్రత మహత్యంలో ఈనాటి అధ్యాయాన్ని విన్నవారికి, తలుచుకున్న వారికి, శ్రవణ మనన పారాయణ చేసిన వారికి మహాపాతక ముక్తి అవుతుంది అని చెప్పి మహర్షుల వారు చెప్పి ఉన్నారు. కాబట్టి నిన్న మనం ఎంతవరకు తెలుసుకున్నాము అనంటే, దూర్వాస మహర్షి తిరిగి అంబరీషుని దగ్గరికి రావడం. అయితే చూడండి, కార్తీక మాసంలో ద్వాదశి నాడు దూర్వాసుడు విష్ణు చక్రం, సుదర్శన చక్రం వెంబడిస్తూ ఉంటే పరిగెత్తి ముల్లోకాలు చుట్టపెట్టి తిరిగి ఆ వైకుంఠధామానికి వెళ్ళి హరి చెప్పినందువలన తిరిగి అంబరీషుడి దగ్గరికి వచ్చేసరికి అతనికి మాఘమాసం అయిందట. అంటే చూడండి, కార్తీక మాసంలో వెళ్ళిన అతను మార్గశిరం, పుష్యం, మాఘం అంటే దాదాపుగా 3 నెలలు పట్టింది తిరిగి వెనక్కి రావడానికి అతనికి అనంటే, ఇక్కడ చూడండి కాలాన్ని కూడా మెన్షన్ చేశారు. సో ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చేసింది అప్పుడే. అయితే రావడం మనం నిన్నటి వరకు తెలుసుకున్న విషయంలో అయినప్పటికీ కూడా సుదర్శన చక్రం దూర్వాసుని, అంబరీషుణ్ణి పరీక్షించదలచడం. అంబరీషుడు సుదర్శన చక్రానికి ఎదురు నిలిచి దూర్వాస మహర్షిని రక్షించే ప్రయత్నం చేయడం. ఆ ప్రయత్నంలో సుదర్శన చక్రం మీదకి, నువ్వు దేవతవైనా సరే బ్రాహ్మణుని రక్షించడం నా ధర్మం కాబట్టి నీకు నేను నువ్వు ముందు నన్ను భుజించు, లేదా నాతో యుద్ధం చెయ్యి అని చెప్పడం. సుదర్శన చక్ర పురుషుడు సంతోషించి వాళ్ళని ఆశీర్వదించి అతను బయలుదేరి వెళ్ళడం వరకు నిన్న తెలుసుకున్నాం. మిగిలిన కథ ఈరోజు తెలుసుకుందాం. సరే, ఈ వీడియో చివరి దాకా చూడండి. ఇట్లాంటి మంచి మంచి పురాణ విషయాలు మళ్ళీ మళ్ళీ మనం తెలుసుకుంటూ ఉండడానికి ఉషామయూఖం అనే ఈ ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అట్లాగే ఒక లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఎంతోమందికి తెలుస్తుంది. అట్లాగే ఒక మంచి కామెంట్, మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తెలియజేయండి. అది మర్చిపోకండి. అది నాకు ఎంతో స్ఫూర్తినిస్తుంది. సరే, ఈ 29వ అధ్యాయంలో అంబరీష దూర్వాస మహర్షుల సంభాషణం గురించి చెప్తున్నారు. అయితే ఏంటంటే, చెప్పాను కదా, రాజు చూస్తూ ఉండగానే, అందరూ చూస్తూ ఉండగానే సుదర్శన చక్రం మాయమైపోయింది. మాయమైపోయిన తర్వాత అంబరీషుడు దూర్వాసనకు పాదాభివందనం చేసి అతను అన్నారు, మహర్షి, నా వలన మీరు ఇంత భయాన్ని, ప్రాణ భయాన్ని పొంది, ఇంత దూరం అలసట చెంది, ఇన్ని తిరిగి ఎన్ని చేసినప్పటికీ తిరిగి నా పుణ్యవశాన నన్ను ఉద్ధరించడానికి నాపై కోపగించకుండా తిరిగి నా దగ్గరికే వచ్చినందుకు చాలా చాలా సంతోషం. నన్ను మీరు ఏం చేస్తారంటే, నా ఇంట నాతో పాటు కలిసి భోజనం చేసి నా పాతకాన్ని హరించండి అని తిరిగి ప్రాధేయపడతాడు. అప్పుడు దూర్వాస మహర్షి అంటారు, ప్రాణములు రక్షించిన వాడు తండ్రితో సమానం. ఈనాడు నువ్వు సుదర్శన చక్రం నుంచి నువ్వు నా ప్రాణాలు రక్షించావు కాబట్టి నీవు నాకు తండ్రితో సమానం అయ్యావు. కాబట్టి నేను నీకు, అంటే తండ్రికి ఇష్టం లేని వ్యాపారం చేయకూడదు కాబట్టి నేను నీకు నమస్కరించలేను, కానీ నువ్వు చెప్పినట్టుగా నీతో కలిసి హాయిగా భోజనం చేస్తాను అని చెప్పి వెళ్ళి చక్కగా అంబరీషుల వారు, దూర్వాస మహర్షుల వారు కలిసి కూర్చుని భోజనం ఆరగించిన తర్వాత ఒకరికొకరు సంతృప్తి చెంది, ఒకరి పట్ల ఒకరు గౌరవంతో, భక్తి భావనలతోటి ఉంటూ తిరిగి దూర్వాస మహర్షి తన స్వస్థానానికి బయలుదేరి వెళ్ళారు. కాబట్టి కార్తీక మాసంలో ద్వాదశి ఫలం ఎంతదో తెలుసుకున్నాం. కాబట్టి ఏకాదశి నాడు ఉపవాసము, వీలైన వారు జాగరణ, అంటే ఒకప్పుడు జాగరణ కంపల్సరీగా చేసేవారండి. మా గురువు గారు చేసేవారు ఆశ్రమంలో, ఇది మాకు తెలుసు. కార్తీక మాసం అని కాదు, ఏకాదశి నాడైనా ఉపవాసము, జాగరణ. ద్వాదశి నాడు ద్వాదశి పారణ. అది చేస్తేనే దానికి అంటే సరైన ఫలం అన్నమాట. ఇప్పుడు ఏకాదశి ఉపవాసం ఒక్కటి ఉండిపోయి ద్వాదశి నాడు సరైన సమయానికి భోజనం చేయకపోతే ఫలితం ఉండదు. అంటే మనం అనుకుంటాం ఏ కొంచెమైనా వస్తుంది కదా ఇది చేసామని, అట్లా అట్లా కుదరదు. ఇప్పుడు పాయసం వండామండి అనుకుందాం, పాయసం చేసాము, పాయసంలో ముందుగా పాలు పోయాం కదా,
సేమియా పాయసం చేశారనుకోండి, సేమియా ముందు ఉడకాలి. ఈ నెయ్యి అవన్నీ మనం నట్స్ అవన్నీ కూడా నేతిలో వేయడాలు, ఇలాచి వేయడాలు అన్నీ వేసామండి. పాలు వెయ్యం. అంటే ఇప్పుడు దాన్ని పాయసం అని, పాలతో వండిన పాయసం అని అనరు కదా! ఎంతుంటే అంతే బావుంటుందనంటే అది వేరు, ఇది వేరు. సో, 2 కలిసిన పాలుతో కలిపితేనే పాయసం అంటారు. అలాగే కార్తీక మాసం అని కాదు. ఏ ఏకాదశి అయినా ద్వాదశి పారణతో కలిస్తేనే సంపూర్ణం అవుతుంది. సంపూర్ణ ఫలాన్నిస్తుంది. కాబట్టి ఏకాదశి నాడు ఉపవాసం, ద్వాదశి తిథి పాలన, తిథి మీరకుండా అన్నది అనేకమైనటువంటి పాపాలని, సమస్త పాపాలని క్షయం చేస్తుంది. భోగాన్నిస్తుంది, మోక్షాన్నిస్తుంది, పవిత్రతనిస్తుంది. కాబట్టి అందులోనూ కార్తీక మాసం అయితే విధిగా చెయ్యండి. ఆ ఫలం ఇంత అంత అని చెప్పలేము. అక్కడ ఇది ఈ కార్తీక మాసంలో స్వల్ప పుణ్యం చేసినా కూడా అనంత ఫలితం వస్తుంది. కాబట్టి ఈ పుణ్య కథని వినేవారికి పాప విముక్తులై పుత్రపౌత్ర సమేతులై అనేక భోగములను అనుభవించి అంతమందు వైకుంఠధామమును పొందెదరుగాక అని సాక్షాత్తు పురాణాన్ని వినిపిస్తున్నటువంటి వశిష్ఠుల వారు చెప్తున్నారు. అంచేత లోకా సమస్త సుఖినో భవంతు, సత్యమేవ జయతే, ధర్మమేవ జయతే.